హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు. ఇది పేరుగల్ల కారు. ఇది చాలా మంచి మైలేజ్, మంచి కంఫర్ట్, ఎక్కువ తిరిగినా ₹1 ఖర్చు కాకుండా ఇంటింటికి ఉండే కారు ఇది మారుతి సుజుకిలో స్విఫ్ట్ డిజైర్. డీజిల్ కారు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్ అడ్జస్టర్, 2 తాళాలు, కంపెనీతోని వచ్చిన పెయింట్ కదల్చకుండా ఉన్న కారు, టైమింగ్ చైన్ పడని కారు. UP14 ఒక పెద్ద సంస్థలో పనిచేస్తాడు ఆయన. అక్కడ పనిచేసి మళ్ళీ బెంగళూరుకి వస్తే మేము బెంగళూరులో పైసలు కట్టి తెచ్చినాం. మేమంటే మా దగ్గర సబ్ డీలర్ కట్టిండు. సో ఆ సబ్ డీలరు కట్టిండు కాబట్టి మీరు ఆలోచించండి, దగ్గరికి వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళండి. చాలామంది డిజైర్ ఉందా మార్కెట్లో స్విఫ్ట్ డిజైర్కి ఉన్న డిమాండ్ కొంత ఎక్కువ. మేము దీన్ని మళ్ళీ ట్యాక్స్ కట్టి ఎక్కువ ధర అని చెప్పి నేను ప్రజల కోసం ఆలోచిస్తా. కుడివైపు కూడా ఎక్కడ కూడా డోర్లన్నీ ఒరిజినల్, షోరూమ్ పెట్టిన గ్రీసు, మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి డోర్ కింద కుడిపక్క రన్నింగ్ బోర్డు, విన్ ప్లేటు, మనకు ఏదైతే డ్రైవర్ సీట్ కింద ఉండే నట్లకి ఎక్కడేం కాలేదు. కాళ్ళ కింద నీకు నంబర్ 1 పిచ్ మ్యాట్లు, ఫస్ట్ క్లాస్ మ్యాట్. ఇది 3mm ఎక్కువ కాళ్ళ కింద ఫస్ట్ క్లాస్ మ్యాట్ వేసిండ్రు. హారన్. సో కారు నంబర్ 1 జబర్దస్త్ ఉన్నది. ఏడ కూడా పెయింటింగ్ అనేది పడలే. పెయింటింగ్ ఇప్పుడు అక్కర లేదు, ఇదివరకు వల్లే ఇప్పుడు అక్కర్లేదు. వెనక డోర్ కూడా మళ్ళీ చూసుకోరు. 10 సెకండ్స్ ఆపుతున్నా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 10 సెకండ్లు వెనక నుంచి చెప్పిన. అలాయ్ వీల్స్ కూడా మీకు, వీల్ క్యాప్స్ కూడా షోరూమ్ వస్తాయి. సీట్లు నంబర్ 1 ఉన్నాయి. మీకు చేయి పెట్టుకొని ఆరాం అవడానికి. ఇది కప్ ట్రే వాస్తవంగా, కాకపోతే మనోళ్ళు తెలుసు కదా ఇండియన్ దాన్ని కప్పి పడేసారు. ఇది కప్ ట్రేసు. ఇది కూడా మనం వాటర్ బాటిల్ ట్రే, ఇంకేదైనా పెట్టుకోవచ్చు. చైల్డ్ లాక్ నంబర్ 1 ఉంది. ధర కాన్నే ఆగమాగం ఉంది. ధర డిజైర్ అంటే చాలా ఎక్కువ ఉంది అన్నట్టు. మాకు చూసే ఆశ్చర్యం, ఈ సప్పుడింటే అంత బాగున్నది అన్నట్టు, బాగా అనిపిస్తుంది. ఇక ఇంజన్కి వస్తే టైమింగ్ చైన్ పడలేదు. బ్యానెట్ పట్టి స్టిక్కర్ కార్ నుంచి బ్యానెట్ కూడా ఒరిజినల్. ఎడం వైపు అప్రాను, టాప్ పొజిషన్ కూడా, చేసిస్ నంబర్ కూడా, అప్రాన్ లెగ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజన్ దగ్గర ఏదైతే హెడ్ స్టిక్కర్ ఉంటుందో అది కూడా మీకు ఒరిజినలే ఉన్నది. సో అది కూడా మీరు ఒక్కసారి గమనించుకోవచ్చు. సో మీరు ఆలోచన చేయండి. చింటూ ఇదేస్తురా, మీరు ఆలోచన చేసుకోండి. డిజైర్ మైలేజ్ గురించి ఆలోచించుకోండి, రన్నింగ్ కండిషన్ గురించి ఆలోచించుకోండి. సో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా ఇస్తాం, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సేమ్ 2013 అంటే 14 రిజిస్ట్రేషన్ ఉన్నట్టుంది. మీకు ఎట్లయితుంది అంటే 10 ఏళ్ళు అయిపోయినా టీజీ ట్రాన్స్పోర్ట్ ఓపెన్ చేస్తే సీఎంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బొమ్మ వస్తుంది. దానిపైన ట్యాక్సెస్ అని అక్కడనే బ్లూ కలర్లో వస్తుంది. ఇట్లా క్లిక్ చేస్తే లైఫ్ ట్యాక్స్ మీద కొడితే దీనికి పైసలు ఎన్ని వస్తాయో మనమే ఇంట్లోండి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దాదాపుగా 40,000 వస్తాయి. అయితే కొన్ని చోట్ల డీటీసీ లేరు. కరీంనగర్లో డీటీసీ రిటైర్డ్ అయింది సారు అప్పటి నుంచి మళ్ళీ మనకు పే అవుతలేవు. చాలా చోట్ల ఈ రైతులకు వడ్ల కోసం రోడ్ల మీద డీటీసీలు ఉంటారు, లారీలను ఆపి పంపుతారు. కాబట్టి ఏ ఆర్టీఓ ఆఫీసులో తెలంగాణలో అవైలబుల్ లేరు. కాబట్టి దాని ఏం జరుగుతుందంటే మీకు ట్యాక్సు, ఏజెంట్ కమిషన్ 15,000 నుంచి 20,000, 22,000 దాకా జిల్లాను బట్టిపోతుంది. సో వితౌట్ ఏజెంటు మీరు ఏదన్నా ఎవరన్నా పోలీసు వాళ్ళు లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎక్కువ ఈ పైసలు లెక్క పెట్టే డిపార్ట్మెంటు, అంటే మనది ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఎవరన్నా ఒకరిని మనం పరిచయం పెట్టుకోవాలి. తాగిపిచ్చిరో, తినిపించిరో, పండుగలకో పబ్బలకో పెట్టుకుంటే వాడు ఫోన్ చేస్తే నడుస్తుంది. ఎందుకంటే జీతాలు ఇచ్చేసారు ట్రెజరీ ఉంటారు కాబట్టి. చూడండి ఎడం వైపు కూడా ఎక్కడ ఏం లేదు. వాళ్ళతో ఫోన్ చేస్తే పని అవుతుంది, వేరే ఎవరితో ఫోన్ చేసినా పని కాదు. చూసుకోండి ఒరిజినల్. లెఫ్ట్ కింద కూడా సేమ్, ఇక్కడ కూడా లాక్ అన్లాక్, చైల్డ్ లాక్ ఉంది. బండికి ఎక్కడేం పని లేదు. రూఫ్ కూడా మీకు సీల్ పొజిషన్ ఉన్నది. సో బండి నంబరు, బూట్ ఫ్లోర్ కూడా నంబర్ ఉన్నది. చింటూ డెక్కిది ఇది కూడా మీకు చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. ఒరిజినల్ పెయింట్ అన్నట్టు, ఎక్కడ కూడా మీకు ఎటువంటి కాదు. ఇప్పుడే జస్ట్ తుడిచినాం డస్టర్తో. సో అది ఆలోచించుకోండి మీరు. బూట్, ఇది బూట్ అంటే వెనుక డిక్కీ స్పేస్. కారు ఈ పయ్య కూడా 2013లో 30వ వారం 13th వీక్ వచ్చింది. జీక టైర్లు 3 ఉన్నాయి. రీడింగ్ బాగా తక్కువ జరిగింది కాబట్టి ఆలోచన చేయండి. పోయేస్తా, ఒక ట్రిప్ వేస్తా, డిక్కేసి దీన్ని తోలుకుంటూ పోయేస్తా, ఓకేనా. సో గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి. వాలంటైన్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఒకసారి ఒక చక్కెర కొట్టద్దాం.
ఎందుకంటే బండి చాలా స్మూత్ ఉంది. నైట్ 11 గంటలకు వచ్చింది. సేమ్ బండి ఒకటి డైరెక్ట్ అంటే పైసలు ఉన్న వాళ్ళది స్కోడా కొంటారంటే కొద్దిగా ఇంతో అంతో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏడైనా కూడా మనకు అమ్మ నాయన తాత లేకుంటే తండ్రి సంపాదించిన అత్తగారు గట్టెళ్ళు అయినా మనకు అంటే కొన్ని దశలు వస్తాయి. కప్రెసి అన్నీ కూడా కొన్ని దశలు మనం అనుభవించు రాజాకు ఇవన్నీ రాసి ఉంటాయి. కాబట్టి ఆ అనుభవించు రాజా అనేది మనం కొంత చూసుకోవాలి. సో అనుభవించు రాజా అనేది ఒకసారి చూసుకోవాలి. మస్తు సైలెంట్ ఉంది. 1,16,839 ఉంది. ప్యూర్ జెన్యున్ బండి. బెంగళూరులో తీసుకొచ్చినా కానీ అంటే నీకు తెలుస్తుంది ఈ కార్నర్ల చెత్త. ఇక్కడ రూఫ్ ఎప్పుడు కూడా ఏసీ దించలే. మనకు ఈ లైట్ కూడా చెప్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు కడప ఎట్లా దాటుతున్నారు, ఎన్నిసార్లు చెప్పులు ఏడిస్తున్నారు, దాన్ని బట్టే లక్ష్మి ఇంట్లో ఉంటుంది. పొజిషన్ మనకు అర్థమైపోతుంది. సో కార్ది కూడా ఇంజన్ మౌంటింగ్, ఇంజన్ కింద అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. సో ఎట్లయినా కూడా మీరు ఇవన్నిటిని ఆలోచన చేసుకునే చూసుకోవాలి. సో బండి సూత్తా అంటే రీతి ఒరిజినల్ అన్నట్టే ఉంది. ఎందుకంటే పెయింటింగ్ ఒరిజినల్ ఉంది కాబట్టి బండి రీతి కూడా ఆల్మోస్ట్ ఒరిజినల్. సో అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది కూడా వాళ్ళు వాసన వస్తుంది, అట్టముక్క ఇలా వాసన ఉంటుంది, పర్ఫ్యూమ్. సో చూసుకోండి. ఏడ కూడా మీకు ఎక్కువసేపు చేయబడితే ఎస్ మీద పోతుంది. సో బండిని నడిపేటప్పుడు ఓనర్ విధానంలో నిన్న మనం బండి కూడా తీసినాం. ఓనర్ విధానంలో దానిలో మార్పు ఉంటుంది. కాబట్టి బస్ ఒకసారి మొత్తం చూద్దాం. ఆలోచించుకోండి. మీరు డిజైర్ కావాలి అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ట్యాక్సీకా, ఓన్కా, సెల్ఫ్ డ్రైవ్కా, సిల్వర్ కలర్లో బండి దొరకడం అనేది చాలా రేర్ అండి. సో మేము మీకు ఇంకా చేస్తాం బళ్ళు. దక్షిణాయనం అంటే నాకు బగ్గిష్టం. జూన్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు నాకు పానం లెక్క. నేను అవకాశవాదిని. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి 4 చెట్లకు 4 పచ్చని కళ్ళు ఎటన్నా వైజాగ్ పో, గీజాగ్ పో, రాజమండ్రి పో, గోదావరికి పో, ఏడికన్నా పో, కన్నులకు ఆనంద చలవ ఉంటుంది ఈ దక్షిణాయనంలో. సో నా బర్త్డే కూడా అక్టోబర్ 5వ తారీఖు దక్షిణాయనమే. బరాబరి 100 ఆర్పిఎం మీద ఎస్సొంటి సప్పు లేదండి బండికి. స్విఫ్ట్ డిజైర్ ఇది డీజిల్ అండి. ఇది డీజిల్ బండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో సూపర్ ఉంది కారు. మీకు డిజైర్ కొంతమంది ప్రయాణించకుండా అంటే చాలామంది వరకు ప్రయాణించిన కారు ఇది. సో దాన్నే డిజైర్ అంటారు. చాలా వరకు ట్యాక్సీలు కూడా ఇట్లాంటివి సెల్ఫ్ ట్యాక్సీలు కొట్టినాయి. ట్యాక్సీ ఫీల్డ్ అనేది కేసీఆర్ సారు తెలంగాణ తేనంత వరకు. అప్పుడే క్లబ్బులు, పత్తాలు, ఈ వేశ్యగృహాలు, బట్టలు బాతలు ఉండే. ఫ్లిప్కార్ట్లు, అమెజాన్లు తక్కువ ఉండే. ఇలా హైదరాబాద్లో అమెజాన్ వచ్చింది కాబట్టి నీకు ఆన్లైన్ మార్కెటింగ్ కానీ షాపింగ్ కానీ అంత తక్కువైపోయి కార్లు కిరాయి పోతలేవు. ఈ లోన్లు అవన్నీ వచ్చి కూడా మార్కెట్ హై అయ్యి కూడా మీకు కొంచెం సేఫ్టీ ఉంది. 100+, మళ్ళీ తక్కువ లేదు. 100 బరాబర్ పెట్టినా. మొగులు మబ్బుల పడ్డది. కొద్దిగా మంది తక్కువ ఉన్నారు. నిన్న సెలవైనా, ఇవాళ ఏం వారం, శుక్రవారం. సో లక్ష్మీ అమ్మవారికి పూజ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు ఎక్కడో అక్కడ గప్చుప్ ఎక్కడ వాడ పోలీసులు ఉన్నారు. ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్టు. సో చూసుకోవచ్చు. కమిషనర్ సిద్దిపేట యూటర్న్ చేసుకుందాం. అక్కడ స్కార్పియో ఉంది డిటీసీ గారిది. లారీలు ఆపుతున్నట్టున్నారు కానీ లారీలు అత్తలేవు. ఒకటి లోకల్ సబ్ రిజిస్టర్ అంటే రిజిస్టర్ ఆఫీస్ సంబంధించిన ఫోర్డ్ ఫిగో ఉందండి వైట్ కలర్లో. సో అది కూడా మీకు తక్కువ ధరకే ఇస్తాం. తక్కువ ధరకు వస్తుంది. సప్పు లేదండి కారు. డిజైర్ ఎట్లా అంటే మాకు ఐడియా ఉంటుంది. ఇదే బాబు తెల్ల కారే పోలీసుల డిటీసీ గారిది డైరెక్ట్ అప్పుడే. సో చూసుకోండి. సూపర్ కార్ అన్నట్టు. మీకు ఎక్కడేం బాధ లేదు. చాలా ఫస్ట్ క్లాస్ ఉన్నది. ఇది మా రాజీవ్ గాంధీ పేరు. సో రోజు నెత్తురు ఒక బుట్టన్న పడింది దానికి, నిద్ర పట్టదు. రాజీవ్ గాంధీ గారికి ఎట్లా అయిందో రోడ్ పరిస్థితి అదే చూసారు కదా. చాలా నిమ్మలంగా ఉంది. ఇవాళైతే మీరు ఆలోచన చేసుకోరి. ఢిల్లీ కార్స్ తెలంగాణ. కారు స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ బండి, 20+ మైలేజ్ వస్తుంది. చాలా స్మూత్ ఉంటుంది. ₹1 ఖర్చు కాదు. ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, AC ఫిల్టర్ 4-5 ఐటమ్సే ఉంటాయి. టైర్లు ఉంటాయి తప్ప. బేరింగ్ల కానుంచి ఒకటి క్యాలిబర్ పిన్ అని ఉంటుంది. బ్రేక్లకు ఇట్లా అడ్డం పెట్టేది, అదొకటి పిన్ మార్చుకోవాలి తప్ప. నిమ్మలంగా ఒక తిరిగి నడుపుకుంటే నీకు ₹1 ఖర్చు ఉంటుంది. 2010 డిజైర్ కూడా ఇవాళ రేపు 2,50,000 పోతుంది తెలంగాణలో. ఓల్డ్ షేప్ ఉన్న బళ్ళు, వాడుకునే బళ్ళు. కరీంనగర్ అంటే మా స్థిరత్వం చెప్తున్నా. ప్రతి చోట కార్లు అడ్డు ఉంటుంది.
గీతా భవన్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ గ్యాప్లో ఇవాళ కూడా 10 మోడల్ 9 మోడల్ రెన్యువల్ అయ్యి కిరాయిలు పోతుంటాయి. పాత వాళ్ళు ఎవరైనా దుబాయ్లో ఆటో ఇటో పోతే అంత సామాన్ తెచ్చడానికి డిక్కీలో మంచిగా ఉంటుందని, మైలేజ్ ఎక్కువ అవుతుందని, ఎక్కడ ఆగదని. మెయిన్ ఏంటంటే మనం ఒక వేరే బ్రాండ్స్ తీసుకపోతే ఏమో సేఫ్టీ తక్కువ అన్నట్టు, కానీ మారుతులు అట్లా 80 పెట్టినా ఇది 80 సరిగ్గా నడపాల్సిన కారు, సూపర్ క్వాలిటీ ఉంటుంది కారు. సో మీరు ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ మంచి మంచి వెహికల్స్. ఈ దక్షిణాయనం అంటే నాకు ఇష్టం. నా టైం కొద్దిగా వేస్ట్ చేసుకొనైనా వాన చల్లటి గాలి వచ్చే చలికాలం అంటే ఈ 6 నెలలు వచ్చే అయ్యప్ప ఏదైతే కార్తీక మాసం, ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఎవరు తిరుపతి పోయినా జూన్ 15 తర్వాత పోండి. పురాణాల స్కూల్ స్టార్ట్ అవుతాయి. ప్లస్ 4 రోజులు పోయినా పురాణాలు చదివేసి ఉద్ధరించేది ఏం లేదు. చూసినాం కదా చాలామందిని, పెద్ద సెన్సేషన్ అయింది. ఒక అబ్బాయి పిల్ల ఉంది మొన్న. రకరకాలు చేస్తారు పురాణాలు, కానీ ఆ దైవ దర్శనానికి పోతే దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. భగవంతుడే మన వైపు ఉంటే చదువు రానోనికి, ఎడ్జోనికి, హైట్ తక్కువ ఉన్నోనికి ఉద్యోగాలు వచ్చిన చాలామంది ఉన్నారు. సో భగవంతుడు గీత గీయాలి తప్ప మనకి ఏం ఉండదు. శివుడి ఆజ్ఞ లేనిది చీమ కదలదని వెనకట పెద్దలు చెప్పేది. సో అట్లాంటిదే ఉంటుంది లోకమంతా. సో మీరు జూన్ 15 తారీఖు తర్వాత ఎటన్నా పోండి. ఆషాఢం ఉంటుంది, ఎవరు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళరు. వ్యవసాయం పని చేసుకుంటే వ్యవసాయం పని చేస్తారు. స్కూలు కాలేజీలు అన్నీ స్టార్ట్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటు పని పోతారు. ఖాళీగా ఉండేటప్పుడు కొద్దిగా పని తీసుకుంటే అప్పుడు బెస్ట్. ఇప్పుడైతే ఏం చేసుకున్నా కూడా బెస్టే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఆలోచన చేసుకోండి. బండి అయితే నెంబర్ 1 ఉంది, మీకు తక్కువ ధరకి ఇస్తాం. జై తెలంగాణ. నమస్తే.